13వ మంత్రంలో ఉన్నాం, సగం చదివాం. దీని అర్థం ఏంటంటే భగవంతుడిని కృష్ణుని ఆరాధించే వాళ్ళకి ఒక ఫలితం, ఇతరులను ఆరాధిస్తే వచ్చే ఫలితం వేరు అని అందులో మనం చదువుతూ ఉన్నాం. ఇందులో ఏంటంటే దేవతలను ఆరాధిస్తే దేవతాలోకానికి వెళ్తారు, కృష్ణుని ఆరాధిస్తే కృష్ణుడి దగ్గరికి. అలా కాకుండా ఇక కలియుగంలో మనం చూసినట్లయితే రకరకాల బాబాలని అమ్మాలని ఇలాంటి వాళ్ళని ఒక జీవుల్ని మనుషుల్ని పూజిస్తే నరకానికి వెళ్తారు. ఇది చెప్పలేదు ఇక్కడ వరకు, అంటే ఎక్కడ మనం చెప్పుకోలేదు ఈ విషయాన్ని. కానీ ఇది మనకి ఆచార్యులు పరంపరలో వస్తున్న మన ప్రభుపాద వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏంటంటే సాధారణ మనుషుల్ని దేవుణ్ణి చేసి పూజిస్తే మనం వెళ్ళేది నరకానికే. శిక్ష అయితే ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం భాష్యంలోకి వద్దాం. ఇక మిగిలిన భాష్యం చదువుదాం. ఆధునిక కాలంలో ఉత్కృష్టమైన శ్రీకృష్ణార్జున సంవాదాన్ని వివరించేవారు, అనువదించేవారు చాలామంది ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుని అర్జునుని ఏమాత్రం లెక్క చేయని వారైనటువంటి వ్యాఖ్యాతలు భగవద్గీతను తమ స్వంత భావాలతో వ్యాఖ్యానిస్తూ గీత అనే పేరుతో అన్ని రకాలైన అర్ధరహిత సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు. ఆ వ్యాఖ్యాతలకు శ్రీకృష్ణుని పట్ల కానీ ఆయన శాశ్వత ధామం పట్ల కానీ విశ్వాసం లేదు. అలాంటప్పుడు వారు భగవద్గీతను ఎలా వివరించగలరు? ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భగవద్గీతని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు, బోధిస్తున్నారు, భాష్యం రాస్తున్నారు. కానీ వాళ్ళకి కృష్ణుడి పట్ల కానీ అర్జునుడి పట్ల గౌరవం కానీ లేదు, కృష్ణుడు దేవాదేవుడని విశ్వాసం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు భగవద్గీతని ఎలా వివరించగలరు? అది కేవలం వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది భగవద్గీత పేరుతో చెప్పడం తప్ప నిజానికి భగవద్గీత అది కాదు అని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. బుద్ధి తక్కువ వారు మాత్రమే దేవతలను అధమమైన వరాల కోసం పూజిస్తారని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయం 20 నుండి 23 శ్లోకాల్లో చూసినట్లయితే అల్పబుద్ధి కలిగిన వాళ్లే దేవతలను ఆరాధిస్తారు తాత్కాలికమైన వరాల కోసం అని చెప్తున్నారు. అన్ని ఇతర మార్గాలను పూజా విధానాలను వదిలి తనను మాత్రమే శరణ పొందాలని శ్రీకృష్ణుని భగవద్గీతలోని చరమోపదేశం. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో 18:66లో చెప్తున్నాడు ఏంటి? సర్వధర్మాన్, అన్ని ధర్మాలను వదిలేసి మామేకం, నన్ను ఒక్కడిని మాత్రమే. ఇంత స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నా కూడా ఎవరైతే విపరీత అర్థాలు, నిరాకారవాదులు, మాయావాదులు వీళ్ళందరూ కృష్ణుడు చెప్పిన దానికంటే తెలివైన వాళ్ళుగా వీళ్ళేం చెప్తారంటే అలా కాదు, కృష్ణుడు చెప్పిన ఉద్దేశం అది కాదు, ఇది సర్వధర్మాన్ అంటే అది అని వాళ్ళు విపరీత అర్థాలు ఇస్తారనమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. పాప ఫలితాల నుండి ప్రక్షాళింపబడ్డవారే పరమపురుషుని పట్ల అలాంటి అచంచలమైన విశ్వాసము కలిగి ఉంటారు. కాబట్టి ఎవరికైతే దాదాపుగా పాపాలు నశించి ఉంటాయో, అది కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, ఎవరైతే దాదాపుగా శుచినాం శ్రీమతాం గేహే, శుచినాం శ్రీమతాం అది కాదు, వేరే శ్లోకం ఉంటుంది. ఏంటంటే ఎవరి పాపాలైతే దాదాపుగా నశించి ఉంటాయో వాళ్ళే నన్ను కీర్తిస్తారు, నన్ను ఆశ్రయించగలరు. ఇతరులు తమ అధమ పూజా విధానాలతో మానసికమైన కల్పనలతో కొనసాగుతూ అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరుస్తాయని అపమార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇతరులు ఏం చేస్తుంటారు? అన్నీ ఒకటే, ఏదైనా ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే అని భ్రమలో ఉంటూ వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. కానీ చాలా కొద్దిమంది మాత్రం ఎవరికైతే పుణ్యవంత అంటే దాదాపు పాపాలు ఏం లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే కృష్ణుని ఆశ్రయించి అంటే అచంచలమైన విశ్వాసంతో ఉండగలరు. శ్రీ ఈశోపనిషత్తులో ఈ మంత్రంలో పరమకారణమైన పరమపురుషుని ఆరాధించుట వలన అనే అర్థం గల సంభవాత్ అనే పదం చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు, లోకంలో ఉన్నదంతా ఆయన నుండే వెలువడుతుంది. భగవద్గీతలో భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. 10వ అధ్యాయం 8 మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 8 నుండి 11 వరకు చతుశ్లోకి భగవద్గీత అంటే చాలా ముఖ్యమైన శ్లోకాలు అనమాట. అంటే 4 శ్లోకాల్లో మొత్తం భగవద్గీత వస్తుంది. అందులో మొదటి శ్లోకం ఇక్కడ ఇవ్వబడింది. అహం సర్వస్య ప్రభో మత్తఃసర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచములకును నేనే కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించును. ఇది పూర్తిగా నెరింగిన పండితులు భక్తియుక్తమైన నా సేవలో నిమగ్నులై
హృదయపూర్వకముగా నన్ను పూజింతురు. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, అన్ని సర్వములైన ఆధ్యాత్మిక అన్నిటికీ కూడా ఈ ప్రపంచంలో అంటే భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి అన్నిటికీ నేనే మూలకారుణ్ణి. ఇది తెలుసుకున్నవాడు భక్తియుక్త సేవలో హృదయపూర్వకంగా నన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. భగవానుడి తన గురించి ఇక్కడ సరైన వివరణ ఇస్తున్నాడు. సర్వస్య ప్రభవ అనగా శ్రీకృష్ణుడే బ్రహ్మ విష్ణు మరియు శివుడితో సహా సర్వమునకు సృష్టికర్త అని తెలుపుతుంది. ఈ పదం ఏదైతే సర్వస్య ప్రభవ అనే పదం కృష్ణుడే అన్నిటికీ మూలం అనేది తెలుపుతుంది. భౌతిక సృష్టికి సంబంధించిన ముఖ్యులైన ఈ త్రిమూర్తులను భగవానుడే సృష్టించి ఉండడం వలన భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లోని సర్వాన్ని ఆయనే సృష్టించి ఉండడం వలన భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో సర్వాన్ని ఆయనే సృష్టించాడని మనం గ్రహించాలి. కాబట్టి భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం ఆయనే సృష్టించాడని ఇక్కడ స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఆయనే అనేది మనం గ్రహించాలి. అధర్వణ వేదంలో అంటే గోపాలతాపని ఉపనిషత్తులో చెప్పబడింది ఏమని, ఇలా చెప్పబడింది, బ్రహ్మ సృష్టికి ముందు గలవాడు, బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు శ్రీకృష్ణ భగవానుడే అని ఇది చెప్పబడింది. ఏంటి, గోపాలతాపని ఉపనిషత్తులో బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మకి పూర్వం ఉన్నవాడు, బ్రహ్మ జ్ఞానం ఇచ్చినవాడు కూడా కృష్ణుడే అని చెప్పబడింది. నారాయణ ఉపనిషత్తు ఈ విధంగా తెలుపుతుంది. పరమపురుషుడైన నారాయణుడు జీవులను సృష్టించాలని సంకల్పించాడు. నారాయణ నుండే బ్రహ్మ జన్మించాడు. నారాయణుడే సర్వ ప్రజాపతులను, ఇంద్రుణ్ణి, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను సృష్టించాడు. ఇది చెప్తుంది నారాయణ ఉపనిషత్తు కూడా. వీళ్ళందరికీ కూడా మూలం నారాయణుడే. ఇక్కడ శ్రీకృష్ణ అని చెప్తుంది. నారాయణుడు శ్రీకృష్ణ భగవానుని స్వాంశ అంటే పరిపూర్ణమైన అంశం, అంటే కృష్ణుడే నారాయణుడు అనమాట. కాబట్టి నారాయణుడు శ్రీకృష్ణుడు ఒక్కరే. నారాయణ ఉపనిషత్తు కూడా ఇలా చెప్తుంది ఏమిటని, ఆ పరమ పురుషుడే దేవకీ పుత్రుడు అని తర్వాత చెబుతున్నాయి. తర్వాత మంత్రాలు ఏం చెప్తున్నాయి నారాయణ ఉపనిషత్తులో, ఆ పురుషుడు పరమ పురుషుడే దేవకీ పుత్రుడు అని కూడా చెప్తున్నాయి. శ్రీ శంకరాచార్యులు వైష్ణవ సిద్ధాంతానికి అంటే సాకార సిద్ధాంతానికి చెందని వారైనప్పటికీ, ఇక్కడ గమనించాలి ప్రింటింగ్ మిస్టేక్ అని చెందిన వారు అని ప్రింటింగ్ పడింది. కాబట్టి ఇక్కడ చెందని వారు అని ఉండాలి, తప్పుపడింది. సిద్ధాంతానికి చెందని వారైనప్పటికీ దేవకీ వసుదేవుల సుతుడై శ్రీకృష్ణుడు అవతరించాడని, ఆయనే నారాయణుడని అంగీకరించి మరియు ధృవపరిచారు. కాబట్టి ఏం ధృవపరిచారు ఇక్కడ శంకరాచార్యులు? నిజానికి ఆయన వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా నారాయణుడే మూలమని, దేవకీ సుతుడై కృష్ణుడు అవతరించాడని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ కానీ, శివుడు కానీ, అగ్ని కానీ, జలం కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్రాదులు కానీ లేని ఆరంభ కాలంలో నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. భగవంతుడు ఏకాకిగా ఉండడు, తన ఇష్టానుసారంగా సృష్టిస్తూ ఉంటాడు అని అధర్వణ వేదం చెబుతుంది. అంటే భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే ఉండడు, తనకు ఇష్టానుసారంగా సృష్టిస్తూ ఉంటాడు. అంటే సృష్టిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇతర జీవులు కూడా వస్తూ ఉంటాయి కదా, కాబట్టి అది ఎప్పుడూ ఒక్కడే ఉండడు అని అధర్వణ వేదం చెబుతుంది. నేను ప్రజాపతులను, రుద్రులను సృష్టించాను. వారందరూ నా మాయాశక్తి చేత ఆచ్ఛాదింపబడి ఉండడం వలన వారికి నా గురించిన సంపూర్ణ జ్ఞానం లేదు అని మోక్షధర్మంలో శ్రీకృష్ణుడే స్వయంగా తెలుపుతున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు, నేను సృష్టించాను కానీ మాయాశక్తిలో ఉండడం వలన వాళ్ళు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. నారాయణుడు దేవాదేవుడు, అతని నుండి చతుర్ముఖ బ్రహ్మ, తరువాత సర్వజ్ఞుడైన రుద్రులు వెలువడ్డారు అని వరాహపురాణం కూడా చెప్తుంది. ఈ విషయం వరాహపురాణం కూడా ఏమంటుంది, బ్రహ్మ తర్వాత రుద్రులు వీళ్ళందరూ కూడా నారాయణ నుండే వచ్చారు అని చెప్తుంది. ఆ ఫ్యాన్ ఆపేసి కాల్ ఎక్కుతుంది. ఈ విధంగా సర్వవేద సారస్వతము నారాయణుడే అంటే శ్రీకృష్ణుడే సర్వకారణాలకు కారణమని స్థిరీకరిస్తూ ఉన్నది.
వేదాలు అన్నీ కూడా, పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ చెప్తుంది ఇదే విషయం, కృష్ణుడు నారాయణుడే మూలం అని. శ్రీ బ్రహ్మ సంహితలో అంటే 5వ అధ్యాయం 1లో కూడా కృష్ణుడే పరమపురుషుడు, ఈశ్వర పరమ కృష్ణ మనం ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా, అక్కడ కూడా ఇదే కృష్ణుడే అని, ఆయనే సర్వజీవులకు ఆనంద హేతువైన గోవిందుడని, కారణాలన్నిటికీ ఆది కారణమని చెప్పబడింది, అన్నిటికి కూడా కారణం ఆయనే అని చెప్పబడింది. నిజంగా విద్వాంసుడైన వాడు మహర్షులు వేదాలు చెప్పే సాక్ష్యం ద్వారానే దీన్ని గ్రహిస్తారు. కాబట్టి విద్వాంసులైన వాళ్ళు దేన్ని ఆధారంగా తీసుకుంటారు? మహర్షులు వేదాలు చెప్పేది ఆధారంగాని, ఎవరో ఏదో ఇగో ఈ బాబా ఈ సచ్చరిత్ర రాశాం కాబట్టి ఈ బాబానే నిజం, లేదా ఈ చరిత్ర నిజం, ఈ స్వామి ఈ అమ్మాయి మాకు దేవుడు, ఎందుకంటే మేము ఆమెను నమ్ముకున్నాం. ఇప్పుడు కొంతమంది విచిత్రం ఏంటంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నామని రకరకాల క్రైస్తవులు అవ్వడం అది ఇది చేస్తున్నారు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మిగతా వాళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నారా ఏంటి? అంటే మిగతా వాళ్ళకి దెయ్యం ఏమన్నా, వాళ్ళు దెయ్యాలను పూజిస్తారా ఏంటి? ఇప్పటివరకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు మాకు దేవుడు లేడు, ఇప్పుడే మేము దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టాము, ఇప్పటివరకు మేము ఏదో రాళ్ళని రప్పలను పూజిస్తున్నాం అనేది వాళ్ళ ఉద్దేశం. అది ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. అదేవిధంగా కలియుగంలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రకరకాల వ్యక్తుల్ని మనుషుల్ని దేవుడిగా చేసి పూజించడం అనేది ఎంత పెద్ద పాపమో చాలామందికి తెలియదు. అసలు అది పాపం అని కూడా అనుకోరు, కానీ అది శాస్త్రం ప్రకారం పాపం. ఎందుకంటే సామాన్యమైన జీవుడిని భగవంతుడిగా పూజించకూడదు. శ్రీకృష్ణుడే సర్వస్వం అని అతనినే ఆరాధించడానికి అతడు నిశ్చయించుకుంటాడు. ఎవరైతే విద్వాంసులైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఋషులు మరియు వేదాల ఆధారంగా జ్ఞానాన్ని పొందుతారు. శ్రీకృష్ణుని ఆరాధనకు బద్ధకంకణులైన వారిని మాత్రమే శుద్ధ భక్తులు లేదా నిజమైన విద్వాంసులు అంటారు. అంటే నిజమైన తెలివిగల వాళ్ళు, పండితులు, శుద్ధ భక్తులు ఎవరిని అంటారు? కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసుకుని ఇక స్థిరంగా కృష్ణుని తప్ప ఇంకా ఎవరిని ఆరాధించకుండా కృష్ణుని అచంచలమైన విశ్వాసంతో ఆరాధించే వాళ్ళనే పండితులు అని చెప్పొచ్చు. నిశ్చలమైన మనస్సు గల ఆచార్యుడి నుండి ప్రేమ విశ్వాసాలతో ఈ దివ్య సందేశాన్ని విన్నప్పుడు మానవుని యందు ఈ విశ్వాసం దృఢపడుతుంది. కాబట్టి మన కృష్ణుడి పట్ల విశ్వాసం కలగాలంటే మనం అటువంటి విశ్వాసం కలిగిన ఆచార్యులు, భక్తుల నుండి వింటే తప్ప ఆ విశ్వాసం మనకి రాదు. కాబట్టే అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమ కానీ విశ్వాసం కానీ లేని వానికి ఈ విషయంలో విశ్వాసం కుదరదు. కాబట్టి అందుకే మనం అటువంటి వాళ్ళ నుంచి వింటే మనకు ఆ విశ్వాసం వస్తుంది. అదేది లేకుండా ప్రేమ కానీ విశ్వాసం లేని వారికి కానీ ఇలాంటి దృఢమైన విశ్వాసం అనేది ఉండదు. శ్రద్ధ లేని వారు భగవద్గీతలో మూడులుగాను గాడిదలతోనూ సమానులుగాను వర్ణించబడ్డారు. 9వ అధ్యాయం 11లో కృష్ణుడు చెప్తున్నాడు, మూడులుగాను గాడిదలతో సమానులుగాను చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు మూడులు ఏంటని, నేను మనిషి శరీరంలో ఉండడం వల్ల మూడులు నన్ను సామాన్యుడిగా అనుకుంటారు అని కృష్ణుడు చెప్తాడు. ఇంకా అనేక చోట్ల చెప్తారు, నన్ను అర్థం చేసుకోలేరు, నేను నా యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరు అని మరొక చోట. ఈ విధంగా ఎన్నో చోట్ల కృష్ణుడు చెప్తున్నాడు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యతే, మూఢులైన వాళ్ళు నాకు శరణాగతి పొందరు. నిశ్చలమైన మనసు గల ఆచార్యుడి నుండి సంపూర్ణ జ్ఞానం పొందని వారు కాబట్టి మూఢులు దేవాదేవుణ్ణి నిరసిస్తారని చెప్పబడింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆచార్యుడి నుంచి వినరు కాబట్టి వాళ్ళు కృష్ణుని కూడా నిరసించడం, కృష్ణుడు లేడనుకోవడం, కృష్ణుడికి ఉన్నా కూడా అది రూపం లేనిది ఏదైతే ఉంది, ఏదో ఉంది అనుకుంటారు తప్ప నిజానికి కృష్ణుడు స్వయంగా నేనే భగవంతుడని చెప్తున్నా కూడా నమ్మరు అనమాట. భౌతిక శక్తి అనే సుడిగుండం వలన కల చెందిన వానికి ఆచార్యుడిగా ఉండే యోగ్యత లేదు. ఎవరైతే ఆచార్యులు మనం చెప్తున్నాం కదా, ప్రభుపాద కానీ మిగతా ఆచార్యులు, వాళ్ళందరూ కూడా ఈ భౌతిక సంసారంలో జరిగే ఒడిదుడుకులు మనం చూడవచ్చు. శ్రీల ప్రభుపాద కూడా అమెరికా వెళ్తున్నప్పుడు గుండెపోటుకు గురైనా కూడా ఇదేంటి, నేను కృష్ణుడి కోసం ప్రచారం చేయడానికి వెళ్తే నాకు గుండెపోటు వస్తుంది, కృష్ణుడే లేడు, కృష్ణుడిని నమ్మకూడదు, ఇలా మనలాగా సెంటిమెంటల్గా భావుకత్వం లేరు ఆచార్యులు ఉండరు. అలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా చివరికి వాళ్ళ శారీరక ఇబ్బందే కాదు, ఎటువంటి రోగం కానీ ఇంక ఏ విధమైన ఏదో యాక్సిడెంట్ కానీ ఇంకేం జరిగినా వాళ్ళ నమ్మకం అనేది చెదరదు. కానీ మనకైతే అలా కాదు. మనం ఏదైనా చేస్తున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ ఇంకేదో అయ్యి మనకి దగ్గర వాళ్ళు మనల్ని కోల్పోయినా మనకి వెంటనే ఇదేంటి కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి కృష్ణుడు లేడు, భక్తి లేదు, ఇదంతా లేదు అని అపనమ్మకం మనకి ఏర్పడుతుంది. కానీ భౌతికమైన వాటికి కలర్ చెందని వాళ్ళు ఆచార్యులు అంటారు. ఒకవేళ కలర్ చెందితే వాళ్ళు ఆచార్యులు అవ్వరు. కానీ ఈరోజు చాలామంది ఎవరికి వాళ్ళు ఆచార్యుడని
లేదా సిద్ధ గురువునని కొంతమంది వెధవలు వచ్చేసి నేను సిద్ధ గురువుని, ఈ గురువుని, ఆ గురువుని జనాలకి తెలియని పేర్లతోటి మాటలు గారడీ చేసి ఏదో పెద్ద గురువులాగా చలామణి అయిపోయి చివరికి వాడే దేవుడు అయిపోతున్నారు అనమాట. ఎందుకు కారణం ఏంటి దీనికి అంటే మనలో ఎవ్వరికి కూడా వైదిక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం అసలు ఏమీ లేకపోవడమే వలన వాళ్ళు మనల్ని భ్రమలకు గురి చేసి వాడే పెద్ద దేవుడు అయిపోతున్నాడు. భగవద్గీతను వినడానికి ముందు అర్జునుడు తన కుటుంబం పట్ల, సంఘం పట్ల, జాతి పట్ల తనకు గల అనురాగం వలన భౌతిక ప్రకృతి అనే సుడిగుండంలో పడి కల చెంది ఉన్నాడు. మనం ఇదంతా తెలుసు. అర్జునుడు తన కుటుంబం వాళ్ళ పట్ల ఆసక్తి, తన జాతి, తన అందరి పట్ల ఆసక్తి అంటే భౌతిక ఆసక్తి ఉంది అనేది మనకు స్పష్టంగా భగవద్గీతలో తెలుస్తుంది. అందుచేతనే అతడు ప్రపంచానికి సంబంధించిన అహింసావాదిగాను, ఉదారుడుగాను ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి హింస చేయకుండా ఉండాలి, నా వాళ్ళని నేను ఎలా చంపుతాను, నేను చాలా ఉదారత కలిగిన వాళ్ళని కాబట్టి వీళ్ళని వదిలేస్తాననే విధంగా మాట్లాడాడు. కానీ అతడు పరమపురుషుడి నుండి భగవద్గీతలో గల వేద విజ్ఞానాన్ని గ్రహించి శుద్ధభక్తుడయ్యాక తన నిర్ణయం మార్చుకొని శ్రీకృష్ణుడు కల్పించిన కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుని ఆరాధించాడు. ఇప్పుడు కృష్ణుడిని భగవద్గీత వినగానే ఆయనకు అర్థమైంది ఏంటి, కృష్ణుడు చెప్పింది చేయాలి, నేను కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు అవ్వడమే నా జీవిత లక్ష్యం అని తెలుసుకున్న తర్వాత నేను యుద్ధం చేయను, నా బంధువులు అనేం అనలేదు. ఇంకా నువ్వేం చెప్తే అది చేస్తామని సిద్ధమయ్యాడు అర్జునుడు. తన బంధువులు అనబడే వారితో యుద్ధం చేయడం ద్వారా శ్రీకృష్ణుని ఆరాధించాడు. అంటే తన బంధువుల్ని చంపడం ద్వారా అర్జునుడు కృష్ణుడి యొక్క ఆరాధన చేశాడు. అంటే ఇక్కడ ఏంటి, చంపడం కూడా ఆరాధన అవుతుంది. ఎప్పుడు కృష్ణుడు చెబితే ఒకవేళ కృష్ణుడు మనల్ని ఇంద్రియ భోగం చేయమని చెప్తే అది కూడా ఆరాధన అవుతుంది. బయటికి ఇంద్రియ భోగం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడికి మనం ఇంద్రియ భోగం చేస్తే కృష్ణుడికి ఇష్టం అయితే అది కూడా సేవే, మన ఇంద్రియ భోగం కూడా. కానీ ప్రస్తుతం మనకి చెప్పలేదు, మనం బద్ధజీవులుగా ఉన్నాం, కూరుకుపోయిన సంసారంలో. ఇప్పుడు మనం ఇంద్రియ భోగం నుంచి బయటపడాలంటే కృష్ణుడు ఏం చెప్పాడో అది చేయాలి, తపస్సు చేయాలి, బయటపడాలి. ఈ విధంగా అతడు భగవంతునికి శుద్ధ భక్తుడయ్యాడు అర్జునుడు. ఏ విధంగా, బంధువులను చంపడం ద్వారా. భగవద్గీతలోను శ్రీమద్ భాగవతంలోను వర్ణించబడిన కృష్ణ విజ్ఞానానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోకుండా మూఢుల చేత కల్పించబడిన శ్రీకృష్ణుడిని గాక యథార్థమైన శ్రీకృష్ణుడిని పూజించినప్పుడే ఇలాంటి బుద్ధి వికాసం సాధ్యపడుతుంది. కాబట్టి మూఢులు చాలామంది భగవద్గీత చెప్తూ అక్కడ ఒక రకమైన భ్రమతో కూడిన కృష్ణుని కల్పన చేస్తారన్నమాట. అంటే కృష్ణుడు అంటే ఇది, కృష్ణుడు అంటే అది, నువ్వే కృష్ణుడివి, కృష్ణుడు అంటే ప్రత్యేకంగా లేడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, అదంతా మాయా, అది భౌతిక శరీరం, కృష్ణుడు కాదు, లోపల ఉన్నది కృష్ణుడు. ఈ విధంగా ఏదో పిచ్చి మాటలు, పిచ్చి కూతలన్నీ కూస్తూ ఉంటారు. ఆ కూతలు విని కృష్ణుడిని మనం ఒక భ్రమగా అనుకుంటాం. అలాంటి భ్రమతో కూడిన అవగాహనతోటి మనం కృష్ణుని ఆరాధిస్తే మనం ఎక్కడికి వెళ్తాం, భ్రమతో ఉన్న ఈ లోకానికే వస్తాం, మాయాలోకానికి. అంటే ఇక్కడ మళ్ళీ మాయ ఉంటుంది, ఇక్కడే ఉండాలి సంసారంలో. అలా కాకుండా యథార్థమైన కృష్ణుని పూజించాలంటే కృష్ణుడి పట్ల అచంచలమైన భక్తి ఉన్నటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే మనం చెప్పుకున్నామో, శుద్ధ భక్తుల లక్షణాలు ఇప్పుడే భౌతికమైన వాటికి దేనికి చలించకుండా ఉండేటువంటి వాళ్ళ నుంచి వింటే తప్ప ఇలాంటి బుద్ధి వికాసం అనేది మనకి లభించదు. వేదాంత సూత్రాలను అనుసరించి సంభూత శబ్దానికి జనన పోషణలకు హేతువు అనే అర్థమే కాక ప్రళయానంతరం నిలిచి ఉండే దేవాదేవుడు అని కూడా అర్థం కలదు. సంభూత అనే పదానికి జనన పోషణాలకు సంబంధించిన కారణం అంటే జనించడం, పోషించడం అనే దానికి కారణమే కాకుండా సంభూత అంటే ప్రళయం తర్వాత కూడా ఉండేవాడు అని అర్థం. జన్మాద్యస్యతః అని అర్థం. వేదాంత సూత్రాలకు వ్యాఖ్యాన రూపమైన అదే రచయిత చేత రచింపబడిన శ్రీమద్ భాగవతం సర్వ సృష్టికి మూలభూతుడైన వాడు మృతప్రాయుడు కానీ శిలాప్రాయుడు కానీ కాదని, అభిజ్ఞుడని అంటే సంపూర్ణ చైతన్య రూపుడు. అంటే ఏంటి, మృతప్రాయుడు అంటే మరణించేవాడు కానీ, లేదా మరణించే పదార్థాలతో తయారైన వాడు కానీ, మరణించేటువంటి లక్షణం వాడు కలిగిన వాడు కానీ కాదు. ఇంకా శిలకు మాత్రమే, శిలాప్రాయుడు అంటే ఏదో శిలకు అంకితం అవ్వడం, లేదా విగ్రహంలోనే ఉండడం, ఒక రాయిలోనో లేదా చెక్కలోనో ఉండడం, ఇలాంటివి కూడా కాదు. అతను అభిజ్ఞుడు అంటే సంపూర్ణ చైతన్య రూపుడని తెలుపుతుంది. సృష్టికి ఆద్యుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో తనకు భూత భవిష్యత్ వర్తమానములు పూర్తిగా తెలుసునని, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు కానీ మరెవరు కూడా తన గురించి పూర్తిగా ఎరుగరని చెప్తున్నాడు. ఎక్కడ 7వ అధ్యాయం 26వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, నాకు అన్నీ తెలుసు, కానీ
దేవతలు కూడా పూర్తిగా నన్ను అర్థం చేసుకోలేరు అని. ఐహిక జీవిత తరంగాల చేత ప్రభావితులైన వారు ఆయనను పూర్తిగా తెలుసుకోలేరనడం నిజం. ఎందుకని ఇక్కడ ఎవరైతే భౌతిక సంసారంలో ఈ మాయకి భ్రమకు గురైన జీవులు ఎవ్వరు కూడా ఆయన పూర్తిగా తెలుసుకోలేరు. కారణం మనం భ్రమలో ఉండడమే. మిడిమిడి జ్ఞానం గల మఠాధిపతులు వారు మానవ జాతినే ఒక ఆరాధ్య వస్తువుగా చేయడం ద్వారా ఒక రాజీ మార్గాన్ని సూచించడానికి ప్రయత్నిస్తారు. మిడిమిడి జ్ఞానం కలిగిన మఠాధిపతులు ఎవరంటే ఇక్కడ ముఖ్యంగా మాయావాదులు. వీళ్ళు ఏం చేస్తారు, మానవ జాతిని అంటే మానవ సేవే మాధవ సేవ అనే ఒక దిక్కుమాలిన ఒక పనికిరాని ఒక సామెతలు తయారు చేస్తారనమాట, దరిద్రపు సామెతలు. ఇది పరమ దరిద్రపు సామెత ఏమిటంటే మానవ సేవే మాధవ సేవ, లేదా దాన్ని అటు ఇటు చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా పరమ దరిద్రమైన వాక్యం అన్నమాట. ఎందుకని కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడ కూడా మానవ సేవ చేస్తే కృష్ణుని సేవించినట్లు అనే మాట ఎక్కడా మాట్లాడలేదు. అక్కడే కాదు, అసలు మొత్తం వైదిక సారస్వతం అంతట్లో కూడా ఎక్కడ మానవుల్ని సేవిస్తే భగవంతుని సేవించినట్టు, కాబట్టి మానవులకి సేవ చేయండి అదే నీ భక్తి అని ఎక్కడ చెప్పలా. కానీ ఈ యొక్క మాయావాదులు ఎవరైతే నాస్తికులు, ఇట్లా పిచ్చి వాళ్ళందరూ ఆ శాస్త్రాన్ని ఉన్నట్లు కాకుండా విపరీత అర్థాలతో అర్థం చేసుకుని భ్రమకు గురైన వాళ్ళందరూ కూడా ఇలాంటి దిక్కుమాలిన వాక్యాలని, పనికిరాని చెత్త వాక్యాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారికి అలాంటి ఆరాధన మిథ్య అని, మానవ జాతి సంపూర్ణం కాదని తెలియదు. కానీ మానవ జాతి ఏం సంపూర్ణమైంది కాదు, ఇదంతా మిథ్య అని వాళ్ళకి అర్థం కాదు. వారి ప్రయత్నం చెట్టు మొదట కాక ఆకుల మీద నీరు పోయడం లాంటిది. వాళ్ళు ఏం చేస్తారు, చెట్టు కృష్ణుని భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి చేస్తే చెట్టు వేరుకు నీళ్లు పోయడం లాంటిది. కానీ వీళ్ళు మానవ సేవ మాధవ సేవ అని పిచ్చికూతలు కూసే వాళ్ళందరూ చేసేది ఏంటంటే, ఆ మానవులు ఎలాంటి వాళ్ళు, చెట్టులోని ఆకులు రెమ్మలు లాంటి వాళ్ళు. ఆకులకి నీళ్లు పోయడం, రెమ్మలకు పోయడం, కాండానికి పోయడం, పూల మీద నీళ్లు చల్లడం లాంటిది. నిజానికి ఆ నీరు దేనికి పనికిరాదు. చెట్టు వేళ్లకు నీరు పోయడమే సహజ విధానం. నిశ్చయ బుద్ధి లేని ఆధునిక నాయకులు ఆకుల పట్లనే ఎక్కువ ఆసక్తులై ఉన్నారు. ఎందుకని ఇప్పుడు ఆకుల పట్ల జనానికి డబ్బులు ఇవ్వడం, జనమే మనకి మూలం, జనులే అంతా ఏంటి, ప్రజాస్వామ్యంలో జనులే మనకి దైవం, వాళ్ళ ఓట్లే ముఖ్యం అని వాళ్ళకే రకరకాల హామీలు ఇవ్వడం, లేదా రకరకాలుగా భ్రమ చూపించి, డబ్బులను చూపించి ఓట్లు తీసుకొని వాళ్ళు పన్నుల రూపంలో జనాల నుంచి పిండేసి వాళ్ళ ఖజానాన్ని నింపుకోవడం. వాళ్ళ ఖజానా అంటే ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళ యొక్క సొంత ఖాతాల్ని వాళ్ళు జనం సొమ్మును తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. వారు అవిరామంగా ఆకులపైన నీళ్లు పోస్తున్నప్పటికీ సరి అయిన పోషణ లేకపోవడం వలన చెట్టు అంతా శుష్కించిపోతుంది. కాబట్టి ఇటువంటి వారు ఎవరైతే మానవులకు సేవ చేయడం ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ వలన ధర్మం కూడా నశిస్తుంది చివరికి. ఎందుకని, ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి మానవులకు సేవ చేస్తున్నాడు. అసలు ఏ ధర్మం లేని వాళ్ళు అమెరికా పాశ్చాత్యులు కూడా మానవులకు సేవ చేయమని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి నీ సనాతన ధర్మంలో ఉన్న నీకు తేడా ఏంటి? ఏమీ లేదు కదా. అంటే నీ ధర్మాన్ని ఏ ధర్మం లేని వాడితో సమానంగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే చివరికి నీ ధర్మం అనేది నువ్వు కోల్పోతావు. అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. శ్రీ ఈశోపనిషత్తు జనన హేతువైన బ్రేళ్లకే నీరు పోయాలని ఉపదేశిస్తుంది. ఎప్పటికీ పరిపూర్ణం కాజాలని శారీరక సేవతో మానవ జాతిని సేవించడం ఆత్మసేవ కంటే తక్కువ ప్రాధాన్యం కలిగింది. కాబట్టి మానవ జాతికి సేవ చేయడం అనేది అదేం పూర్తిగా పనికిరాంది కాదు. దానివల్ల మానవుకు చేయడం వల్ల కొంత పుణ్యం మాత్రమే వస్తుంది. అది భౌతికం, తాత్కాలికం. అంతేగాని మానవులకు సేవ చేయడం వలన అది ఆధ్యాత్మిక జీవనం, కృష్ణుడి సేవ ఏమాత్రం కాదు. అది కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి దయచేసి గుర్తించండి, మానవ సేవే మాధవ సేవ అనేది పరమ దరిద్రమైన వాక్యం. ఇందులో ఏమాత్రం సత్యం లేదు. అలా అయితే కృష్ణుడే చెప్పేవాడు కదా. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి అనేక రకాలైన దేహాలను సృష్టించే మూల కారణం ఆత్మ మాత్రమే. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి, మనకి రకరకాల దేహాలకు కారణం ఆత్మ వలన, ఆత్మ ఉండడం వలన, ఆత్మ కర్మ ఉండడం వలన రకరకాల దేహాలు వస్తున్నాయి. ఒక వంక వైద్యశాలల్లో దీన జంతువుల గొంతులు కోస్తూ ఇంకొక వంక మానవులకు వైద్య సహాయం అందజేయడం, సాంఘిక సౌకర్యాలు, విద్యా సౌకర్యాలను చేకూర్చడం ద్వారా మానవ సేవ చేయడం జీవులకు చేసే నిజమైన సేవ కాజాలదు. కాబట్టి ఒకవైపు ఏమో
ఆవుల్ని, ఎద్దుల్ని, జంతువుల్ని, కోళ్ళని అన్నిటినీ చంపేయడానికి అనుమతిస్తూ ఏ జీవినైనా చంపడానికి, మరొక వైపు నాకు మానవత్వం ఉంది కాబట్టి మానవులకి నేను ఎవరైతే చలికాలంలో దుప్పట్లు ఇస్తాను, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మందులు ఇస్తాను, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇస్తానని ఒకవైపు మరి మానవుడు జీవే, ఆవులు, ఎద్దులు, గేదెలు ఇవన్నీ రకరకాల అవి కూడా జీవులే, తేడా లేదు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం అవుతుందో వాడు చేసే ఏ పని కూడా పరిపూర్ణమైనది కాదు, అది పూర్తిగా భ్రమలో ఉండి చేసే పని అవుతుంది. చివరికి వాడు మానవ సేవ చేసిన. జీవులు వివిధ దేహాల్లో జననం, మరణం, ముసలితనము, వ్యాధి అనే భౌతిక దుఃఖాలతో బాధపడుతూనే ఉన్నారు. జీవునికి పరమపురుషునికి గల సంబంధాన్ని తిరిగి స్థాపించడం ద్వారా ఈ బాధ నుండి విముక్తిని పొందడానికి మానవ జన్మ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అనేక అంటే దేహాలను తీసుకొని జన్మ, మృత్యు, జరా, వ్యాధులు, దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం. దీని నుంచి బయటపడడానికి ఏంటి? మానవ జన్మ ఉంది. ఈ మానవ జన్మ ద్వారా భగవంతుడిని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. సంభూతుడు అయిన పరమపురుషుణ్ణి శరణ పొందే తత్వాన్ని బోధించడానికే భగవంతుడు స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. సంభూతుడు అనే పరమపురుషుణ్ణి అంటే ఆయనే మూలం అని తెలుసుకోవడానికి మనం భగవంతుడు అవతరిస్తూ ఆయనే మూలం ఏ విధంగా అనేది ఆయన యొక్క లీలల ద్వారా, ఆయన కార్యాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సంపూర్ణ ప్రేమతో, శక్తితో పరమపురుషుని ఆరాధనను, శరణాగతిని బోధించినప్పుడే మానవులకు యథార్థమైన సేవ చేసినట్లు అవుతుంది. కాబట్టి నిజానికి ఇతర మనుషులకి సేవ అంటే ఎలాగా అంటే ఆ జ్ఞానాన్ని, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడమే నిజంగా వాళ్ళకి చేసే సేవ. అంటే మానవ సేవ కాదు అది, నిజానికి అది కూడా కృష్ణుడిది. ఎందుకని? కృష్ణుడి జ్ఞానం ఇతర జీవులకి ఇవ్వడం కృష్ణుడికి ఇష్టం కాబట్టి అది కృష్ణుడి సేవ అవుతుంది. ఈ మంత్రంలో శ్రీ ఈశోపనిషత్తు చేసే ఉపదేశం ఇదే. ఏమిటా ఉపదేశం? కృష్ణుడినే ఆరాధించాలి కానీ ఇతరుల్ని కాదు. ఇతరులను ఆరాధించగా వచ్చే ఫలితాలు తాత్కాలికమైనవే. ఇబ్బందులతో కూడిన ఈ యుగంలో పరమపురుషుని ఆరాధించడానికి శ్రీకృష్ణుని లీలలను గురించి వినడం, సంకీర్తన చేయడం చాలా సరళమైన మార్గం. కాబట్టి అనేక ఇబ్బందులతో కూడిన ఈ యుగంలో మనకి చాలా సరళమైన ప్రక్రియ ఏంటి? శ్రవణం, కీర్తనం. ఒకటి కృష్ణుడి గురించి వినడం, రెండోది మన నోటి ద్వారా కీర్తించడం, ఆయన యొక్క నామాన్ని కీర్తించడం, దాన్ని మళ్ళీ వినడం. ఇదే ముఖ్యమైన ప్రక్రియ. దయచేసి ఇది గుర్తుంచుకోవాలి. అంతేగాని చాలామంది గుళ్ళకి వెళ్ళాం, పూజలు చేసాం, మేము అభిషేకాలు చూసాం, అభిషేకం బాగుంది, విగ్రహం బాగుంది, అది ఇది అంటారు. అవన్నీ కూడా తాత్కాలికమే కానీ ముఖ్యంగా కలియుగంలో శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చేది కేవలం శ్రవణం, కీర్తనం. ఎందుకని? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం. కలియుగంలో హరినామం అన్నప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? కృష్ణుడి యొక్క సన్నిధానం ఎక్కడ ఎక్కువ ఉందంటే భగవంతుడి యొక్క నామంలోనే ఆయన యొక్క సన్నిధానం ఉంది తప్ప, అంటే హరినామంలోనే. అంటే కలియుగే నామరూపే కృష్ణ అవతారం. అంటే కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని ఆరాధించాలి? హరినామాన్ని ఆరాధించాలి, హరినామాన్ని కీర్తించాలి, హరినామం చేయాలి. హరినామాన్ని సంకీర్తన చేయడం, సంకీర్తన యజ్ఞం అన్నారు. అంతేగాని విగ్రహారాధన యజ్ఞం లేదా శ్రీ విగ్రహారాధన ప్రధానం అనలేదు. కాకపోతే సంకీర్తన చేయడంలో భాగంగా విగ్రహారాధన ఇవన్నీ చేయొచ్చు తప్ప దాన్నే ప్రధానంగా ఎవరు కూడా చేయకూడదు. దానివలన కేవలం విగ్రహారాధన వల్ల ఫలితం రాదు కలియుగంలో. మానసిక కల్పనలకు ప్రాధాన్యం ఇచ్చేవారు భగవంతుని లీలలన్నీ ఊహాకల్పితాలని భావిస్తారు. ఎవరైతే మానసిక కల్పన చేస్తారో వాళ్ళు ఏమంటారు? కృష్ణుని లీలన్నీ కూడా ఊహాగానాలే, ఇవన్నీ నిజం కాదు అని. అందుచేతనే వారు వాటిని వినకుండా అమాయకులైన ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరర్ధకమైన పద సముదాయాన్ని సృష్టిస్తారు. ఏంటి? ఈ పిచ్చి మాటలు ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ అనే పిచ్చి మాటలు తయారు చేస్తారన్నమాట. ఈ నిరాకారవాదులు, మాయావాదులు అందరూ తయారు చేసి మీరు ఏది చేసినా కూడా మంచిదే, మాధవ సేవ అవసరం లేదు, ఎవరికో మనుషులకి సేవ చేయండి అని చెప్తూ ఉంటారన్నమాట. శ్రీకృష్ణ భగవాన్ లీలలను గురించి వినడానికి బదులు ఈ కపట గురువులను గురించి సంకీర్తన చేయమని తమ అనుచరులను ప్రేరేపిస్తూ తమకు ప్రచారం కలిగించుకుంటారు. కాబట్టి చాలామంది రకరకాల అమ్మలు, బాబాలు చాలామందిని చూసాం ఇప్పటికే. వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? భగవద్గీత అనే పేరుతోటి హరినామ సంకీర్తనతోటి చివరికి వాడే, అంటే ఎవరైతే ఉన్నాడో, బోధిస్తున్నాడో వాడే భగవంతుడిగా చలామణి అవ్వడానికి వాడి యొక్క బోధనలన్నీ కూడా పనిచేసేటట్లుగా వాడి యొక్క బోధనలు ఉంటాయి. అలాగా అనుచరులు ప్రేరేపిస్తూ వాడు నేరుగా చెప్పడు దేవుడని, మిగతా అనుచరుల ద్వారా చెప్పిస్తాడనమాట, ప్రచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ వెధవులు, వీళ్ళందరూ వెళ్ళేది నరకానికే. ఎందుకని? వాళ్ళు సామాన్య మానవులే,
ఇప్పుడు మనం ఎంతోమంది చూసాం ఇప్పటివరకు కలియుగంలో. ఏంటి, ఎంతమంది పట్టుబడలేదు సామాన్య మానవులే భగవంతుడిగా చలామణి అయిన వాళ్ళు. ఆధునిక కాలంలో ఇలాంటి వంచకుల సంఖ్య చాలా పెరిగిపోతూ ఉంది. ఈ వంచకుల మిథ్యా భగవంతుల ప్రచారం నుండి మానవులను రక్షించడం శుద్ధ భగవద్భక్తులకు సమస్య అయిపోతుంది. నిజమైన భక్తులకి వీళ్ళ గురించి చెప్పడం అనేది పెద్ద సమస్య. ఎందుకని, ఇప్పుడు కలియుగంలో మనం చూసినట్లయితే ఎవరైనా రకరకాల బాబాలు అమ్మల్ని, ఒక మనిషిని, ఒక జీవుణ్ణి దేవుడిగా పూజించే వాళ్ళకి నిజాన్ని మనం చెబితే వాళ్ళకి వెంటనే ఏమొస్తుందంటే కోపం వస్తుంది మన పైన. మీరు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పగానే, మీకేం తెలుసు, మా బాబా నిజం, మా అమ్మ, మా స్వామి ఈయన వల్ల నేను ఇది అయింది అదయింది, మీకేం తెలుసు, ఇది సత్యం గల దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈ విధంగా ఏదోదో పిచ్చిగా వాగుతూ ఉంటారు. ఎవరైతే ఇలా మాట్లాడుతుంటారో వాళ్ళకి ఒక భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఒక శాస్త్రం కానీ ఏది తెలియదు. కానీ వాళ్ళు అన్నీ తెలిసినట్లుగా, దేవుడు నాకే తెలుసు అన్నట్లుగా, నిజంగా ఎవరైతే భక్తులైన వాళ్ళు ఇవన్నీ చదువుకొని వెళ్ళి చెప్తున్న వాళ్ళకు కూడా వాళ్ళని ప్రతిఘటిస్తూ వాళ్ళని కోపడుతూ ఉంటారన్నమాట. ఉపనిషత్తులు ఆద్యుడైన శ్రీకృష్ణ భగవాని వంక మన దృష్టిని మళ్ళిస్తాయి. ఉపనిషత్తులు ఏం చేస్తాయి, కృష్ణుడి వైపు చూపిస్తాయి. మనకి మన వేళ్ళని కృష్ణుడి వైపు, వాళ్ళ ఉపనిషత్తులు మన దృష్టి కృష్ణుడి వైపు మళ్ళే విధంగా చేస్తుంటే, సర్వ ఉపనిషత్తుల సారమైన భగవద్గీత ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని వంకకు సూటిగా మన దృష్టిని మళ్ళిస్తుంది. భగవద్గీతలోనూ శ్రీమద్ భాగవతంలోనూ ఉన్నట్లుగా శ్రీకృష్ణుని గురించి వినడం వలన క్రమంగా మానవుని మనస్సు సర్వ కాలుష్యాల నుండి ప్రక్షాళితం అవుతుంది. భగవంతుని లీలలను గురించి వినడం వలన భగవంతుని దృష్టి భక్తుని వంకకు ప్రసరిస్తుందని. ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి వింటూ ఉంటామో అప్పుడు కృష్ణుడి దృష్టి మన వైపుకి వస్తుంది. ఎప్పుడైతే మనల్ని కృష్ణుడు చూస్తాడో దాన్నే కటాక్షం అంటారు. అంటే అక్ష అంటే కళ్ళు, కటాక్షం అంటే మన యొక్క పాపాలను పటాపంచలు అవుతాయి అన్నమాట. ఎప్పుడు కృష్ణుడు మనల్ని చూడగానే అవుతుంది. కానీ సాధారణంగా మనల్ని పట్టించుకోడు. మనల్ని ఈ యొక్క మాయాశక్తి దుర్గాదేవికి వదిలేశాడు. దుర్గాదేవి అధీనంలో మనం పనిచేస్తూ ఉంటాం, కర్మాధీనంలో. ఎప్పుడైతే ఆయన్నే నిరంతరం కీర్తిస్తూ ఉంటాం అప్పుడు కృష్ణుడు మనల్ని చూస్తాడు. చూడగానే మనం పూర్తిగా శుద్ధ భక్తులం అవుతాం. ఈ విధంగా సర్వజీవుల హృదయంలోనూ ఉండడం వలన ఆయన సరైన నిర్దేశాలు ఇచ్చి భక్తునికి తోడ్పడుతాడని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఏమంటుంది, దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయాంతితే అని 10వ అధ్యాయం 10వ శ్లోకం చెప్పుకున్నాం కదా. చతుశ్లోకి భగవద్గీతలో 10వ శ్లోకంలో కూడా ఇలా ఉంది. హృదయాంతరస్థుడైన భగవంతుడు చేసే నిర్దేశం వలన భక్తుల హృదయాలు రజస్తమో గుణాల వలన కలిగే సమస్త కాలుష్యాలకు దూరంగా ఉంటాయి. ఎందుకని, హృదయంలోనే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఎవరైతే భక్తితో ఆయన కీర్తిస్తూ ఉంటారో ఆయన ఏం చేస్తాడు, రజస్తమో గుణాలను తొలగించి భక్తుడిని శుద్ధిపరుస్తాడు. భక్తులు కాని వారు రజస్తమో గుణాల అధీనంలో ఉంటారు. రజోగుణంలో ఉన్నవాడు ఏం చేయండి, భౌతిక సంబంధాల నుండి విడవడలేడు. రజోగుణంలో ఉన్నవాడు భౌతిక బంధాలను వదలలేడు. అంటే ఏంటి, భార్య, భర్త, ఇది అది నా వాళ్ళు అనే ఒక భ్రమ ఏదైతే ఉందో వీటి ద్వారా వచ్చే తాత్కాలిక సుఖాన్ని వదలలేడు. తమో గుణంలో గలవాడు తానెవరో భగవంతుడు ఎవరో తెలుసు. తమో గుణంలో ఉన్నవాడు అసలు నేనెవరు, ఆత్మని, భగవంతుడు పరమాత్మని, దేవాదేవుడు, ఈ విషయాలే అర్థం కావాడికి, అసలు ఏమీ అర్థం కాదు తమో గుణం ఉన్నవాడికి. ఈ విధంగా మానవుడు తాను ఎంత ధర్మనిష్టను ప్రదర్శించిన రజస్తమో గుణాలకు అధీనుడై ఉన్నంతకాలం ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. కాబట్టి మనిషి ఎంత ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా ఇంద్రియభోగం చేస్తున్నంతకాలం, అంటే రజస్తమో గుణాల్లో ఉన్నంతకాలం ఆత్మసాక్షాత్కారం జరగదు. సత్వగుణంలోకి రావాల్సిందే. భగవంతుని అనుగ్రహం వల్ల భక్తుని హృదయంలోని రజస్తమో గుణాలు అంతరిస్తాయి. ఈ విధంగా భక్తుడు బ్రాహ్మణుని సంపూర్ణ చిహ్నమైన సత్వగుణంలో ప్రతిష్ఠితవుతాడు. కాబట్టి భక్తులందరూ ఏ స్థాయికి వెళ్తారు, బ్రాహ్మణుని స్థాయికి వెళ్ళి అప్పుడు అంటే సత్వగుణంలో ఉండి అక్కడ ఇంకా సాధన చేయగా శుద్ధ సత్వంలోకి వెళ్ళి అప్పుడు కృష్ణుడి యొక్క అనుభూతి, అంటే కృష్ణుడి యొక్క దివ్యమైన సుందరమైన విగ్రహం యొక్క అనుభూతి నామం ద్వారానే, హరినామం చేయడం ద్వారానే కృష్ణుడి యొక్క రూపం అనుభూతి కలుగుతుంది. నామం, ఆయన యొక్క రూపం, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క గుణాలు అన్నీ కూడా అర్థమవుతూ అప్పుడు ఎప్పుడైతే దేహం వదిలేస్తాడో శుద్ధ భక్తుడు అప్పుడు భగవంతుడి యొక్క లీలలోకి ప్రవేశిస్తాడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్య నిర్దేశం ప్రకారం భక్తియుత సేవా మార్గాన్ని అనుసరిస్తే ఎవరైనా బ్రాహ్మణత్వానికి అర్హులవుతారు. కాబట్టి ఈ బ్రాహ్మణ స్థాయికి ఎవరు వెళ్తారు, ఎవరైతే ప్రామాణిక ఆచార్యుని ఆధ్వర్యంలో భక్తి చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణ స్థాయికి వెళ్తారు. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటుంది. ఏమని, 2వ స్కందం 4వ అధ్యాయం 18లో కిరాట హూనాంధ్ర పులింద పుల్కస అభీర శుంభ యవన కసాదయ ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయా
శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. భగవంతుడు ఎంతో శక్తిమంతుడు కావడం వలన శుద్ధ భగవద్భక్తుని మార్గదర్శకంలో ఎటువంటి హీనజాతి వాడైనా పవిత్రం చెందుతాడు. ఎందుకని కిరాట, హూణ, ఆంధ్ర అంటే వీళ్ళందరూ కూడా హీనజాతికి చెందిన వాళ్ళు. కిరాటులు, హూణ జాతి, పులింద జాతి, పుల్కస, ఆబీర, శుంభ వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కూడా హరినామం చేయడం ద్వారా శుద్ధి పొందగలరు. అంటే ఎంత నీచులైనా భగవంతుడిని యొక్క నామాన్ని స్వీకరిస్తే, భగవద్భక్తిలోకి ప్రవేశిస్తే వాళ్ళు పూర్తిగా భక్తి ద్వారా పూర్తిగా శుద్ధి పొందుతారు. బ్రాహ్మణ లక్షణాలు పొందినప్పుడు మానవుడు ప్రేమయుక్తమైన భగవత్ సేవను చేయడానికి ఉత్సాహం చూపుతాడు. అంటే మనం నిజమైన సేవ చేయడానికి ఎప్పుడు ఉత్సాహం కలుగుతుందంటే మనలోని రజస్తమో గుణాలు తొలగినప్పుడే. నిజానికి చాలామంది ఏమనుకుంటున్నాం, మనం ఇప్పుడు అందరూ భక్తి జపం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మనకి ఇంకా రజస్తమో గుణాలు పోలేదు. కాబట్టి మనకి కష్టంగా అనిపిస్తుంది జపం చేయడం, భక్తి చేయడం. మంగళారతి ఏముందలే, ఏకాదశి ఎందుకులే ప్రతిసారి చేయడం. ఈ విధంగా మనకి నియమాలే కష్టంగా అనిపించడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న రజస్తమో గుణాలు. కానీ అవి పోయే వరకు మనం కష్టపడాల్సిందే. ఎప్పుడైతే సత్వగుణంలో ప్రవేశిస్తామో అప్పుడు ఈ నియమాలన్నీ చాలా సులభంగా, చాలా ఉత్సాహంగా చేయాలని మనకే కోరిక కలుగుతుంది. ఇవన్నీ చాలా సులభంగా, చాలా సరళంగా అనిపిస్తాయి. ఇప్పుడు కష్టంగా అనిపిస్తున్న కారణం రజస్తమో గుణాల వలన. అవి తొలగినప్పుడు సత్వగుణం చాలా సులభంగా ఉంటుందన్నమాట. ఆ స్థాయికి వెళ్ళే వరకు మనం కష్టపడాలి. అప్పుడు భగవద్విజ్ఞానం తనంత తాను అతడి ముందు ప్రకటమవుతుంది. ఎప్పుడు సత్వగుణంలో. ఆ విజ్ఞానం పొందడం వలన మానవుడు భౌతిక బంధాల నుండి క్రమంగా విముక్తుడవుతాడు. సందేహంతో కూడిన అతని మనస్సు భగవంతుని అనుగ్రహం వలన స్ఫటికంలో స్వచ్ఛం అవుతుంది. ఇప్పుడు సందేహాలు ఇవన్నీ ఉన్నాయి. కారణం ఏంటంటే మనకి గల భౌతిక బంధాలు, భౌతిక కోరికలు. ఎప్పుడైతే రజస్తమ గుణాలు పోతాయి అప్పుడు స్వచ్ఛంగా స్ఫటికంలాగా మనసు నిర్మలంగా తయారయ్యి అక్కడ కృష్ణుడు కనపడతాడు స్పష్టంగా. అంటే కృష్ణుడు దేవాదేవుడని, ఆయన యొక్క నామం పట్ల ఆసక్తి, భక్తి పట్ల ఆసక్తి, ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఏది మాయ ఏది నిజం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి స్థితిని పొందినప్పుడు మానవుడు ముక్తుడై అడుగడుగునా భగవంతుణ్ణి చూడగలుగుతాడు. ఈ మంత్రంలో చెప్పబడిన సంభవాత్ అనే శబ్దం సూచించే పరిపూర్ణత ఇదే. ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. హరే కృష్ణ. ఇంతటితోటి ఈ మంత్రం పూర్తయింది. 13వ మంత్రం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నేను చాలా త్వరగా చదివేసి చెప్పేశాను. ఎందుకంటే పదే పదే అక్కడ కృష్ణుడు దేవాదేవుడు అనేది అనేక ఆధారాలు ఇవ్వబడ్డాయి, అందుకని చెప్పాను. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చైతన్య మహాప్రభు బోధనలో ఉంటాయి ప్రభు, ఇలాగా శుద్ధ భక్తులు అంటే రోమాంచ కల్ప ఇలాగా అశ్రులు రావడం, అవును, చెప్పండి. రావడం ఉంటాయి కదా ప్రభు. అవును, ఇది అన్ని శుద్ధ భక్తులు అది కేవలం ఇది ప్రేమ భావన వస్తే అంటే అలాంటి వాళ్ళే భగవద్ధామానికి వెళ్తారు. లేకపోతే మన భాగవతం వింటుంటాం కదా, ఏంటి గజేంద్ర మోక్షం, మిగతా సుధాములు వీళ్ళందరూ ఉంటారు, మిగతా భక్తులు కూడా ఇక్కడ వీళ్ళందరూ ఆ భావం ఎగ్జిబిట్ చేస్తారా, లేకపోతే వీళ్ళు మాత్రమే చేస్తేనే వెళ్తారా భగవద్ధామానికి? అలా ఏం లేదు. వీటిని అష్టసాత్విక వికారాలు అంటారు. రోమాంచం ఇవన్నీ అవి వస్తేనే భగవద్ధామానికి వెళ్ళాలని లేదు. కానీ సాధారణంగా భగవద్ధామానికి వెళ్ళే వాళ్ళకి అవన్నీ కూడా సహజంగా కలుగుతూ ఉంటాయి. అవి కేవలం ప్రేమే కాదు, భావస్థాయిలో ఉన్నా కూడా కలుగుతాయి కొన్నిసార్లు. అసలు భావస్థాయి ఏంటి? నిష్ఠ రుచి స్థాయికి వెళ్లకుండా సాధారణంగా ఉన్న కొంతమంది భక్తులకి అప్పుడప్పుడు మొదట్లో కొంచెం కృష్ణుడు ఆకర్షించడానికి కూడా అలా కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి, అసలు ఏ స్థాయి లేకపోయినా. అంటే పూర్తిగా రజస్తమో గుణాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇవి తాత్కాలికంగా కలుగుతాయి. కానీ ఎవరైతే పూర్తిగా సత్వగుణంలో ఉండి నిష్ఠ రుచి స్థాయిలో, అంటే నామంలో రుచి ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి అప్పుడప్పుడు వీటి అనుభూతి జరుగుతూ ఉంటుంది. భావస్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రేమ స్థాయిలో ఉన్న వాళ్ళు నిరంతరం ఈ అనుభూతిలోనే ఉంటారు. మాకు ఈరోజు ద్వితీయ అధ్యాయం రెండో స్కందం 7వ అధ్యాయంలో ఇక్కడ ధన్వంతరి అవతారం గురించి, స్వామి యొక్క అవతారం గురించి చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు ప్రభు, భగవానుడు నిత్యంగా కీర్తనీయుడవుతాడు. యజ్ఞాల నుండి ఒక భాగమును సైతము అతడు బలవంతంగా పుచ్చుకొని ఉండను. అతడే ఆయుర్వేదంను విశ్వమునంతను ఆరంభించను. అంటే ఇక్కడ ధన్వంతరి అవతారంలో భగవంతుడి గురించి చెప్తున్నారు. యజ్ఞాల నుండి బలవంతంగా పుచ్చుకొని ఉండేను అని వచ్చింది. ఏమని వచ్చింది? భగవంతుడు యజ్ఞాల నుండి బలవంతంగా ఏంటి? ధన్వంతరి అవతారంలో ధన్వంతరి భగవానుడు యజ్ఞముల నుండి ఒక భాగమును సైతం అతడు బలవంతంగా పుచ్చుకొని ఉండేను అని వచ్చింది ప్రభు. అవును, ఆయన విష్ణువు కాబట్టి యజ్ఞాలలో భాగాన్ని ఆయన తీసుకుంటాడు అని ధన్వంతరి. అంటే అలా ఎందుకు మెన్షన్ చేశారు బలవంతంగా అని నాకు అది అర్థం.
అది ఎందుకనే చూడాలి అక్కడ ఏ సందర్భంలో చెప్పారనేది నేను ఇప్పుడు అక్కడ లేను కదా బాగా చదవట్లేదు పూర్తిగా వెనక సరే ముందా ప్రభు, అని చదివితే నేను ఇది అర్థం. మెసేజ్ పెడతాను ప్రభు నేను. ఓకే సరే ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఇంకా మాతాజీ నేను ఇందాక ఓకే సరే ఇంకా సరే మరి శ్రీ ఈశోపనిషత్ కీ జై శ్రీల ప్రభుపాద్ కీ జై.